ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం గదా! సో, ఈరోజు ఏందంటే డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్స్. ఓకే. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు రియల్ టైమ్‌లో కావచ్చు. కాకపోతే ఇది చాలా లెంతీ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే చాలా ఐటెమ్స్ ఉంటాయి కాబట్టి, సో, మనం మోస్ట్‌లీ అన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఈ డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్స్‌లో. బట్ ఇదేంటంటే సో, సీరీస్ బై సీరీస్ అంటే స్టెప్ బై స్టెప్ ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, ఇక్కడ నేను 3 వర్క్ స్పేసెస్ క్రియేట్ చేశాను. చూడండి ఇక్కడ డెవలప్‌మెంట్, టెస్ట్, ప్రొడక్షన్. మీరు మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ టైమింగ్ సింప్లిఫైడ్ కోసం నేనైతే ఒక 3 క్రియేట్ చేసుకున్నాననమాట. ఇప్పుడు మనం డిప్లాయ్‌మెంట్ పైప్ చూడండి ఇక్కడ ఇంకా డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్స్ అనేది లేదు. సో, డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో, న్యూ పైప్‌లైన్. సో, ఫస్ట్ పేరు ఇవ్వండి. ఫ్యాబ్రిక్ లెర్నింగ్. ఓకే. సో, పేరేది ఉంచుకోవచ్చు. దాని తర్వాత మీరు డిస్క్రిప్షన్ అంటే ఈ డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్ ఎందుకు ఏంటనేది మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో క్లాస్ పర్పస్. ఓకే. సో, మీకు రియల్ టైమ్‌లో ఆ డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్ యొక్క కాంటెక్స్ట్ ఏంటనేది సో, మీరైతే డిఫైన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్. ఓకే. సో, మనకి యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది ఇలా ఉంటదనమాట. సో, డెవలప్‌మెంట్, టెస్ట్, ప్రొడక్షన్ ఇలా మనకి 3 ఉంటాయి. బై డిఫాల్ట్‌గా 3 ఉంటాయి. మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. 4, 5, 6 మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో, ఇలా మీకు సో, చూడండి ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ డిలీట్ చేసుకోవాలనుకుంటే సో, ఇలా డిలీట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా! ఇలా మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. అలానే సో, ఒకవేళ మీరు పేరనేది కూడా మార్చుకోవచ్చనమాట. అంటే డెవలప్‌మెంట్ వద్దు, నాకు టెస్ట్ వద్దు, టెస్ట్ ఎన్విరాన్మెంట్ కావాలి. మీరు అలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. అలానే ఇంకా సో, జూమ్ ఇన్, జూమ్ ఔట్. ఓకే. సో, జూమ్ తగ్గించాలంటే ఇలా అనమాట. ఓకే. సో, జూమ్ టు ఫిట్ అంటే వితిన్ ఈ స్పేస్‌లో ఫిట్ అవ్వాలనుకుంటే సో, ఇలా అనమాట. ఓకే. సో, ఇలా సో, మనం రకరకాలుగా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అర్థమైంది కదా! సో, డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది. సో, దాని తర్వాత మీరు డిఫైన్ చేసిన తర్వాత నాకు డెవలప్‌మెంట్ బాక్స్ ఉండాలా, టెస్ట్ ఉండాలా, యూనిట్ ఉండాలా, ప్రొడక్షన్ ఉండాలా. ఆ 4 ఉండాలని డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అండ్ కంటిన్యూ. ఓకే. సో, మనకి ఇలా వస్తుందన్నమాట. గుర్తుంచుకోండి ఇది న్యూ యూజర్ ఇంటర్‌ఫేస్ అనమాట. ఓకే. అంటే కొత్తగా యూఐ అనేది చేంజ్ చేశారనమాట. మాకు ఇది వద్దు పాతది కావాలనుకుంటే సో, పాతదనేది ఇలా ఉంటది. ఓకేనా? సో, బట్ మనం కొత్త దాని మీదే డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మీరు ఏదైతే డెవలప్‌మెంట్, టెస్ట్, ప్రొడక్షన్ ఉందో వర్క్ స్పేసెస్ అనేది అసైన్ చేసుకోవచ్చనమాట. సో, మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి మనం ఏదైతే వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసామో ఆ వర్క్ స్పేసెస్ అనేది ఈ బాక్స్‌లకి అసైన్ చేద్దాం. సో, డెవలప్‌మెంట్ ఇచ్చా కదా! సో, దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ సో, టెస్ట్ ఓకే. అండ్ ప్రొడక్షన్. సో, ప్రొడక్షన్ దట్స్ ఇట్. ఓకే. సో, మనకి ఇలా ఉంటదనమాట. చూడండి డెవలప్‌మెంట్, టెస్ట్, ప్రొడక్షన్. ఇప్పుడు ఏదైతే మనకిక్కడ 3 ఉన్నాయో సో, డెవలప్‌మెంట్, టెస్ట్, ప్రొడక్షను ఒక్కో దాంట్లో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి ఏంటనేది మీకు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చనమాట. ఓకే. సో, ఇది మినిమైజ్ చేసుకోవచ్చు, మాక్సిమం చేసుకోవచ్చు. అలానే జూమ్ ఇన్ కావాలంటే జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చనమాట. సో, ఫర్ టైమింగ్ డెవలప్‌మెంట్‌లో ఎటువంటి ఐటెమ్స్ అనేది నేనైతే క్రియేట్ చేయలేదు. ఎందుకంటే ఇది బిగినింగ్ కాబట్టి నేనేం క్రియేట్ చేయలేదనమాట. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, డెవలప్‌మెంట్. సో, ఫస్ట్ నేను ఒక లేక్ హౌస్, వేర్ హౌస్, డేటా పైప్‌లైన్స్ దాని తర్వాత నోట్‌బుక్స్, దాని తర్వాత నోట్‌బుక్‌కి 1 లేక్ హౌస్, దాని తర్వాత నోట్‌బుక్‌కి 2 లేక్ హౌస్‌లు అటాచ్ చేస్తాననమాట ఈరోజు. సో, దాని తర్వాత ఆహ్, సెమాంటిక్ మోడల్స్ క్రియేట్ చేయడం గాని, ఇంకా రకరకాల యాక్టివిటీస్ అనేది కూడా మనమైతే ట్రై చేద్దాం. ఓకే. ఫస్ట్ న్యూ ఐటెమ్. సో, లేక్ హౌస్ ఉంది కదా! ఓకే. లేక్ హౌస్. ఆహ్, అండ్ లేక్ హౌస్. ఓకే. సో, నేనైతే లేఖస్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్.
ఓకే. సో దీంట్లో ఎటువంటి ఫోల్డర్స్ కానీ, టేబుల్స్ కానీ ఏం లేదనమాట. ఎందుకంటే నేను ఇప్పుడే క్రియేట్ చేశాను కాబట్టి, ఫర్ టైమింగ్ కొన్ని ఫోల్డర్స్ అనేది తీసుకుంటాను. సో సోర్స్ ఒక ఫోల్డర్, అలానే సో సబ్ ఫోల్డర్ డెస్టినేషన్ ఇన్ఫో. ఓకే. ఇలా ఒక 2 ఫోల్డర్స్ అనేది నేనైతే క్రియేట్ చేశానన్నమాట. గైస్ నేనేం చేశానంటే ఇప్పుడు ఒక లేక్ హౌస్ క్రియేట్ చేశానన్నమాట. ఆ లేక్ హౌస్‌లో 2 ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేశాను. ఓకే. సో ఇప్పుడు నేను ఇది డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. ఈ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో ఏదైతే చేశానో లైక్ లేక్ హౌస్ కానీ, లేకపోతే ఫోల్డర్స్ కానీ, లేకపోతే నోట్‌బుక్స్ కానీ, ఏ చేంజ్ చేసినా దాన్ని టెస్ట్ ఎన్విరాన్మెంట్‌కి మూవ్ చేయాలి. ఓకే. సో, డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో బేసికల్‌గా డెవలపర్స్ వర్క్ చేస్తుంటారు. టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో టెస్టింగ్ టీమ్ అనేది అంటే మనం ఏదైతే డెవలప్ చేసామో అది ప్రాపర్‌గా బిజినెస్ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టుగా వర్క్ అవుతుందో లేదో చెక్ చేసి ఫైనల్‌గా అప్రూవల్ ఇస్తారు. దాని తర్వాత ప్రొడక్షన్ ఏందంటే ఫైనల్‌గా బిజినెస్ యూజ్ అనేది పాయింట్ ఔట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్స్ కానీ లేకపోతే ఇంకోటి గాని మనమైతే డిప్లాయ్ చేస్తాం. అది ఓవరాల్. సో, మీ అందరూ ఇంకా కావాలంటే మీకు ఈ శాండ్ బాక్స్, యూఈటీ బాక్స్ ఇలా మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అల్టిమేట్‌గా మనం ఒకటి చేసినా, 2 చేసినా సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ డెవలప్‌మెంట్‌లు ఏమి లేవు కదా! రిఫ్రెషన్ కాకపోతే ఇమ్మీడియేట్‌గా ఒక్కోసారి చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వవన్నమాట. సో, దానికోసం రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. ఓకే. హ్మ్. ఓకే. సో, మీరు చూస్తే ఇక్కడ ఏముంది? సో, చూడండి చేంజెస్ వర్ మేడ్ టు కంటెంట్ సిన్స్ ద లాస్ట్ డిప్లాయ్‌మెంట్. అంటే సో, మీరు మౌస్ ఓవర్ చేస్తే ఇక్కడ ప్రాపర్‌గా ఉన్నట్టు. ఓకే. నో చేంజెస్ వర్ మేడ్ టు కంటెంట్ సిన్స్ ద లాస్ట్ అంటే దీనికి ఎటువంటి చేంజెస్ లేదు అని చెప్తుంది. కాకపోతే ఇక్కడ ఒక ఐటెమ్ అదే ఐటెమ్స్ నాట్ ద సేమ్ యాస్ సోర్స్ అంటే సో, మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను. స్నిప్పింగ్ టూల్. ఓకే. ఇప్పుడు ఇది డెవలప్‌మెంట్, టెస్ట్, ప్రొడక్షన్. సో, ఇప్పుడు ఇలా సింబల్ ఉంటే దీనికి సోర్స్ ఏంటిది? టెస్ట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏందంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో ఏదైతే ఉందో సేమ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో సేమ్ ఉంది. ఎటువంటి చేంజెస్ అనేది డిఫరెన్స్ లేదనమాట. బట్ ఇక్కడ మనకి ఒకటొచ్చిందేందంటే దీనికేంటిది సోర్సు? డెవలప్‌మెంట్. అంటే డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో ఒక ఐటెమ్ అనేది డిఫరెంట్‌గా ఉంది కంపేర్ టు థిస్ వన్. అంటే డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌కి, టెస్ట్ ఎన్విరాన్మెంట్‌కి రెండిటికి కంపేర్ చేసినప్పుడు కొన్ని చేంజెస్ అనేది ఐడెంటిఫై చేసిందనమాట సిస్టమ్. ఆ చేంజెస్‌కి ఐకాన్ అనేది ఇలా ఉంటదనమాట. గియర్ బాక్స్ లాగా. ఓకే. అంటే మీరు ఏమేమి ఐటెమ్స్ అంటే ఎన్ని ఐటెమ్స్ మోడిఫై చేశారనేది నంబరింగ్ అనేది మీకిక్కడుంటది. 2, 3, 20, 30 లేకపోతే ఒకటా? సో, ఇప్పుడైతే మనం ఒకటి మాత్రం అంటే ఈ డెవలప్‌మెంట్ వర్క్ స్పేస్‌లో మనం ఓన్లీ ఒక లేక్ హౌస్ మాత్రమే క్రియేట్ చేసాం. ఆ క్రియేట్ చేసిన లేక్ హౌస్ టెస్ట్‌లో లేదు. అండ్ ప్రొడక్షన్ బాక్స్‌లో లేదనమాట. అందువల్ల మనకిక్కడ టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో ఒకటొస్తుంది. బట్ ఇంకా మనం డిప్లాయ్ చేయలేదు కాబట్టి టెస్ట్, ప్రొడక్షన్ 2 కూడా సేమ్ అనిపిస్తుందనమాట. ఇప్పుడు చూద్దాం. సో, మీకిక్కడ క్లిక్ చేస్తే ఏమొస్తుంది? సెలెక్ట్ స్టేజ్ ఐటెమ్ ఇలా వస్తుందన్నమాట. అంటే మనం ఏదైతే లేక్ వస్తుందో సో, ఇలా వస్తుంది గైస్. ఓకే. ఇక్కడ ఏమీ రాదన్నమాట. అదే దీని మీద క్లిక్ చేశాననుకోండి చూడండి. సో, మనకిక్కడ రకరకాల ఇక్కడేమొస్తదంటే సో, ఓన్లీ ఇన్ సోర్స్ అంటే రకరకాల స్టేటస్‌లు వస్తుంటాయన్నమాట. మీకు ఆన్ గోయింగ్ తెలుస్తది. ఫర్ టైమింగ్ ఓన్లీ ఇన్ సోర్స్ అంటే ఏదైతే ఐటెమ్ ఉందో ఇది సోర్స్‌లో మాత్రమే ఉందని చెప్తుందన్నమాట. మీరు ఈ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న ఐటెమ్‌ని టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లోకి డిప్లాయ్ చేయాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో అన్నీ సెలెక్ట్ చేసుకోవాలా. ఫర్ టైమింగ్ అంటే ఒకటే ఉంది కాబట్టి ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ రియాలిటీలో ఎన్నైనా ఉండొచ్చనమాట.
ఒకటి సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి కంపేర్ టు సోర్స్ అంటే ఇది ఓన్లీ సోర్స్‌లో మాత్రమే ఉంది. డెస్టినేషన్ లేదు. అంటే మీనింగ్ ఏందంటే ఇది డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లోనే ఉంది. టెస్ట్‌లో ఇంకా లేదు అని చెప్తుందన్నమాట. అలానే సెలెక్ట్ రిలేటెడ్ అంటే దీనికి సంబంధించిన ఏదన్నా రిలేటెడ్ ఐటెమ్స్ కావాలనుకుంటే సో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ టైమింగ్ ఎటువంటి ఐటెమ్స్ అనేది లేవన్నమాట. సో డిఫాల్ట్ ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి. సో, డిప్లాయ్ ఫ్రమ్ డెవలప్‌మెంట్ టు టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే. డిప్లాయ్ ఫ్రమ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ టు టెస్ట్. సో, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిప్లాయ్ టు ది స్టేజ్. యూ ఆర్ అబౌట్ టు డిప్లాయ్ ఫ్రమ్ డెవలప్‌మెంట్ టు టెస్ట్ ద ఐటెమ్స్ దట్ యూ ఆర్ గోయింగ్ టు బి డిప్లాయిడ్. అంటే మీరు ఏమేమి ఐటెమ్స్‌ని డిప్లాయ్ చేయాలనుకున్నారు ఇయన్నీ కూడా ఇక్కడ చూడొచ్చనమాట. అలానే ఇక్కడ కంటిన్యూ డిప్లాయ్‌మెంట్ ఇన్ కేస్ 1 ఆర్ మోర్ ఐటెమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీనింగ్ ఏందంటే, ఒక 10 ఐటెమ్స్ అనేది మీరు సెలెక్ట్ చేశారనుకోండి. అయితే డిప్లాయ్ చేసే ప్రాసెస్‌లో ఏదైనా ఐటెమ్ 1, 2 ఫెయిల్ అయినా సరే మీరు కంటిన్యూ‌గా డిప్లాయ్ చేయాలా? లేకపోతే ఫెయిల్ అయితే వద్దు అని చెప్పాలనేది సో మీరైతే ఈ చెక్ బాక్స్ అనమాట. సో మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. అలానే ఒక నోట్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇది ఎందుకనేది. సో దిస్ ఈజ్ సేల్స్ బికాస్ ఓకే. ఇలా మీరు ఏదన్నా నోట్ కూడా తీసుకోవచ్చు. చూడండి నేను డిప్లాయ్ అని క్లిక్ చేశాననమాట. లెట్స్ సీ దట్. ఓకే. చూడండి. సో డిప్లాయ్‌మెంట్ జరిగింది సక్సెస్‌ఫుల్‌గా. డెవలప్‌మెంట్ నుంచి టెస్టింగ్‌కి డిప్లాయ్‌మెంట్ చూడండి ఏమొచ్చింది? డిప్లాయ్‌మెంట్ సక్సెస్‌ఫుల్. ఎప్పుడు డిప్లాయ్‌మెంట్ జరిగిందని టైమ్ స్టాంప్ వస్తుందనమాట. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడ ప్రొడక్షన్ అంటే టెస్ట్‌కి, ప్రొడక్షన్ మధ్య ఒక ఐటెమ్ అనేది చేంజ్ ఉందనేది చెప్తున్నాము. ఐటెమ్స్ నాట్ ద సేమ్ యాస్ సోర్స్. అంటే ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌కి ఏది సోర్సు? టెస్ట్ కాబట్టి దీంట్లోయి సేమ్‌గా లేవు. సమ్ డిఫరెన్స్ ఉంది అని చెప్తుందనమాట. సో, దీని మీద క్లిక్ చేసి ఓకే. డిప్లాయ్ ఫ్రమ్ టెస్ట్ టు ప్రొడక్షన్ అన్నమాట. డిప్లాయ్. ఇక్కడ కూడా మీకు నోట్ అన్నీ వస్తాయన్నమాట. సో, మనకైతే అవసరం లేదు డిప్లాయ్. ఓకే. సో, మనకైతే డిప్లాయ్‌మెంట్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అంటే డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ టెస్టింగ్‌కి, టెస్టింగ్ నుంచి ప్రొడక్షన్. సో, ప్రాపర్‌గా జరిగినాయి. అయితే ఇక్కడ మనకి సో, సెట్టింగ్స్ ఉంది గదా! సో, సెట్టింగ్స్ ఏందంటే సో, డిప్లాయ్‌మెంట్ పేరు అండ్ సో, వాట్ యూ కాల్ డిస్క్రిప్షన్ అన్నమాట. అలానే మీరు డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ పైప్‌లైన్ ఉంటదన్నమాట. ఓకే. సో, మీకు ఇన్‌కేస్ కావాలనుకుంటే సో, డిప్లాయ్‌మెంట్ హిస్టరీ ఏంటంటే చూడండి. సో, ప్రొడక్షన్‌కి అండ్ సో, టెస్టింగ్‌కి. అంటే ఇప్పుడు దాకా డిప్లాయ్‌మెంట్ హిస్టరీ ఏమేమి జరిగినాయి. అలానే మీకు ఇందాక చెప్పా కదా! నోట్ యాడ్ చేస్తే చూడండి ఇక్కడ ఏమొస్తుంది. సో, దిస్ ఈజ్ సేల్స్ లేక్‌హౌస్ ఫర్ టెస్టింగ్. అంటే ఇక్కడ ఎన్ని ఐటెమ్స్ ఏమేమి ఐటెమ్స్ డిప్లాయ్ చేశారో టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లోకి. అలానే ఇక్కడ కూడా. ఇలా ప్రతిది కూడా మీకు డిప్లాయ్‌మెంట్ హిస్టరీలో డీటెయిల్‌గా ఉంటదనమాట. అంటే డిప్లాయ్ టు స్టేజ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి ఏ ఎన్విరాన్మెంట్‌కి డిప్లాయ్ చేశారు. దాని తర్వాత డేట్ అండ్ టైము, ఎవరు చేశారు, ఐటెమ్స్ ఎన్ని, నోట్ ఏమన్నా ఉందా, ఐడీ ఏంటి, స్టేటస్ ఏంటి, సక్సెస్ ఆర్ ఫెయిల్యూరా. ఇలా మీరు డిప్లాయ్‌మెంట్ హిస్టరీ అనేది తెలుసుకోవచ్చండి. అర్థమవుతుంది కదా! ఓకే. సో, ఇప్పటిదాకా ఏంటి మనం అన్నీ గూడా సక్సెస్‌ఫుల్‌గా చేసాం. ఇప్పుడు చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఏముందో సేమ్ యాస్ ఎ సోర్స్. ఇందాకేంటి ఓన్లీ ఇన్ సోర్స్ అని ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం డిప్లాయ్ చేయకముందు ఏముంది? ఓన్లీ యాస్ ఎ సోర్స్ అని ఉంది. ఇప్పుడు సేమ్ యాస్ ఎ సోర్స్ అంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్‌కి డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌కి 2 సేమే ఉన్నాయి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకే. సో, ఆహ్, వాట్ యూ కాల్ సో, సేమ్ యాస్ ఎ సోర్స్ అన్నమాట. ఇలా మీకేంటంటే సో, రకరకాలుగా ఉంటదన్నమాట. అర్థమైంది కదా! సో, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఏదైతే ఇప్పుడు ఇది డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో లేక్ హౌస్ 2 ఫోల్డర్స్ క్రియేట్ చేశాను. సేమ్ ఇక్కడ కూడా వస్తుందో రావటం అనేది చూపిస్తాను. ఎందుకంటే సో, అన్నీ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. ట్రై టు రిఫ్రెష్.
ఓకే, ఓపెన్ చేద్దాం. ఇది కూడా ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ప్రొడక్షన్ బాక్స్ చూడాలన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే ఫోల్డర్స్ క్రియేట్ చేస్తామో ఆ ఫోల్డర్స్ ఏమీ రావు. ఓకే, చూసారా? క్లాస్ లేకాస్ అండ్ ఫైల్స్. ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, ఎంటీ అన్నమాట. ఓకే, సో చూసుకోవచ్చు, ఎంటీ గైస్. ఓకేనా? సో జస్ట్ లేకోస్ మాత్రమే వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు సో లేకోస్ లేకోస్ లేకోస్. ఓకే, సో ఇక్కడ చూస్తే డిప్లాయ్మెంట్ హిస్టరీ. ఇందాక డిప్లాయ్మెంట్ ఏదైందో ఇది కూడా డిప్లాయ్మెంట్ హిస్టరీ అనమాట. ఇక్కడ కూడా డిప్లాయ్మెంట్ హిస్టరీ. అలానే ఇక్కడ ఏంటంటే డిప్లాయ్మెంట్ రూల్స్ అనేది కూడా మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. అయితే అన్ని ఐటమ్స్కి ఎలిజిబుల్ ఉండదు. సో ఈ డిప్లాయ్మెంట్ రూల్స్ ఏంటంటే డైనమిక్గా కనెక్షన్స్ అనేది మార్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా డేటాబేస్ నుంచి డేటా లోడ్ చేశాను అనుకోండి, ఏదైనా సెమెంటిక్ మోడల్ డెవలప్మెంట్లో ఒక సర్వర్ ఉంటుంది, ఒక డేటాబేస్ ఉంటుంది. టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఒక సర్వర్ ఉంటుంది, ఒక డేటాబేస్ ఉంటుంది. అదే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఒక సర్వర్ ఉంటుంది, ఒక డేటాబేస్ ఉంటుంది. ఇలా వేరియస్ స్టేటస్లో ఒక రకంగా ఉంటాయి కాబట్టి వాటిని డిప్లాయ్మెంట్ రూల్స్ తోటి మనమైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట డైనమిక్గా. ఓకే, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. బట్ ఇదేంటంటే అన్ని ఐటమ్స్కి ఎలిజిబుల్ కాదు, కొన్ని మాత్రమే ఉంటుంది. బట్ ఏంటనేది మీకు తొందరగా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు దాకా మనం లేక్ హౌస్లో వేర్ హౌస్ అన్ని లేక్ హౌస్లు క్రియేట్ చేస్తాం కదా. ఇప్పుడు నేను ఒక వేర్ హౌస్ కూడా క్రియేట్ చేస్తాను, గుర్తుంచుకోండి. సో న్యూ ఐటమ్ అండ్ వేర్ హౌస్. సో ఫ్యాబ్రిక్ వేర్ హౌస్ డెమో. ఓకే, సో ఇది ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ డెమో. సో క్రియేట్. ఓకే, ఇప్పుడు నేను ఒక వేర్ హౌస్ అనేది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో క్రియేట్ చేసిన, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను, అలానే ఒక 3 రికార్డ్స్ అనేది కూడా ఇన్సర్ట్ చేస్తాను. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తాను అంటే మీకు ఎక్స్పెరిమెంట్ అవడం కోసం. ఓకే, సో క్రియేట్ టేబుల్ సేల్స్. ఇక్కడ ఒక 3 కాలమ్స్ తీసుకుంటాను. జస్ట్ టైంది ఎంపీ ఇంట్ ఎంపీ నేమ్ వ్యాల్యూమ్ ఎంపీ సాలరీ ఇంట్. ఇలా ఒక టేబుల్ క్రియేట్ చేసి 3 కాలమ్స్ అయితే తీసుకున్నాను. అలానే కొంత డేటా కూడా ఇన్సర్ట్ చేస్తాను. ఎందుకు డేటా ఇన్సర్ట్ చేస్తుంటే మీకు తెలుస్తుంది అనమాట. ఇన్సర్ట్ ఇంట్ ఎంపీ సేల్స్ వాల్యూస్. Three records 101, 102, Suresh, Manilesh. Okay, so let's try it again. Let's try to. ఓకే, సో మీరు చూస్తే ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, ఇలా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. అలానే కొంత డేటా కూడా ఉంది, గుర్తుంచుకోండి. ఒక టేబుల్ క్రియేట్ చేశాను, కొంత డేటా కూడా ఉంది. ఇప్పుడు ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేశాను. బట్ ఇక్కడ సో ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ కదా, టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఇంకా లేదు, అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా లేదనమాట. ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ అనేది నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్ మూవ్ చేస్తాను. మూవ్ చేసిన తర్వాత అక్కడ ఏమవుతుంది ఏంటని కూడా మీకైతే చెప్తాను.
ఇక్కడ ఏదన్నా జస్ట్ రిఫ్రెష్ ఐకాన్ ఇస్తే బాగుండు అనమాట. ఓకే. ఓకే, చూడండి అప్పుడే ఒక చేంజ్ అనేది డిటెక్ట్ అయింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు. సో అలానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సో ఒకసారి జూమ్ అవుట్ చేసిన తర్వాత అలానే ఉండాలి స్క్రీన్, ప్రతిసారి రాకూడదు. సో వెరీ డిస్టర్బెన్స్ అనమాట. చూడండి ఇక్కడ, సో వేర్ హౌస్ ఉంది కదా, ఇది ఒకటి. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను. అంటే డెవలప్మెంట్లో మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో ఆ చేంజెస్ అనేది నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి రెండు స్టేటస్లు ఉంటాయి, ఓన్లీ ఇన్ సోర్స్, సేమ్ యాజ్ సోర్స్. అంటే ఈ ఐకాన్ ఉన్నదేమో ఓన్లీ సోర్స్లో ఉంది, స్టేజ్లో లేదు. అదే ఇదనుకోండి, స్టేజ్ ఐ మీన్ టెస్ట్ డెవలప్మెంట్ రెండిట్లో ఉందన్నమాట. మనకేం కావాలా, ఓన్లీ ఇది మాత్రమే కావాలా. జస్ట్ సెలెక్ట్ చేసుకోండి, షో రిలేటెడ్. సో ఇట్స్ నాట్ దే. డిప్లాయ్ చేస్తుంది చూడండి. ఓకే, డిప్లాయ్. ఇది ఒకసారి కొంచెం టైం కూడా తీసుకుంటుంది అనమాట. మేక్ షూర్ దట్ మీరు గుర్తుంచుకోవాలి. సరే, 5-6 నిమిషాలు తీసుకుంటుంది ఒకసారి. 10 నిమిషాలు తీసుకుంటుంది, అది మనం చెప్పేది కాదండి. ఓకే, సో ఇప్పుడు టెస్ట్లో సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ప్రొడక్షన్కి మూవ్ చేద్దాం. టెస్ట్ నుంచి ప్రొడక్షన్ మూవ్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది. ఓకే, సో మనకైతే సో టెస్ట్ ప్రొడక్షన్ రెండిట్లో కూడా సక్సెస్ఫుల్గా డిప్లాయ్మెంట్ అయితే జరిగిందనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఆ టేబుల్లో డేటా ఉందా లేదా కూడా చూడాలి. ఓకే, సో చూడండి, ఫ్యాబ్రిక్ డేటా డెమో ఉంది కదా, ఇది కూడా ఓపెన్ చేద్దాం. సో మీరు గుర్తుంచుకోవట్టు, ఇది ఒక వర్క్ స్పేస్, అండ్ ఇది ఒక వర్క్ స్పేస్, అండ్ ఇది ఒక వర్క్ స్పేస్ అన్నమాట. ఓకే, మేక్ షూర్ దట్. ఓకే, సో మనకైతే టేబుల్ అయితే ఉంది గైస్, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. సో మీ ఎస్క్యూఎల్ క్వెరీ ఏమొస్తుంది, సో డేటా ఎంటీ అనమాట. మీరు కావాలంటే ఇక్కడ సో టేబుల్ ఉంది కానీ డేటా రాలా. ఓకే, లోడ్ అవుతుంది ప్రొడక్షన్ బాక్స్లో కూడా. ఓకే, చూడండి, సో టేబుల్ ఉంది కానీ, అంటే ఇది కరెక్టే కదా. ఇప్పుడు మీరు జనరల్గా ఆలోచిస్తే మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు డెవలప్మెంట్ టేబుల్ ఎంతో డేటా ఉంటుంది, అది రాదు కదా టెస్ట్ ఎన్విరాన్మెంట్కి. టెస్ట్ ఎన్విరాన్మెంట్లో మూడు డేటా ఉంటుంది. అలానే ప్రొడక్షన్కి రాదు కదా డెవలప్మెంట్లో ఉన్న డేటా. ఓకే, రియల్ డేటా ప్రొడక్షన్ బాక్స్కి ఉంటుంది అనమాట. ఇలా మీరు ఏంటంటే we need to understand. ఓకే, గుర్తుంచుకోండి, ఇలా రకరకాల కాన్సెప్ట్లు ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఓన్లీ టేబుల్ మాత్రమే వచ్చింది. ఇక్కడ కూడా ఏదైతే టేబుల్లో ఉన్న డేటా అనేది ఎక్కడికి రాలేదు. ఇక్కడ 3 రికార్డ్స్ అయినా సరే ఇక్కడ ఏమున్నా ఏం లేదని చెప్తుంది అనమాట. ఓన్లీ టేబుల్ మాత్రం వచ్చింది. ఇలా మీరేంటంటే, సో దెర్ ఆర్ సమ్ థింగ్స్, అంటే కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. అవే కొన్ని థింగ్స్. సో అర్థమైంది కదా, లేకర్స్ వేర్ హౌస్. ఇప్పుడు డేటా పైప్లైన్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఆ డిప్లాయ్మెంట్ రూల్స్ ఏంటని మీకు ప్రాక్టికల్గా చూపిస్తానండి, డోంట్ వరీ. డేటాలో ప్రాసెస్ క్రియేట్, నేను డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ వేస్తున్నాను.
యాక్టివిటీస్ నేను జస్ట్ డమ్మీ యాక్టివిటీస్ యాడ్ చేస్తాను. వెయిట్ యాక్టివిటీ. సో పేరు మారుస్తాను. సో రన్ చేస్తాను. రన్ సేవ్ అండి. ఓకే, మనకి సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో చేసానో దాన్ని సో ఈ టెస్ట్ ప్రొడక్షన్ రెండింటికి మూవ్ చేస్తాను. ఫైవ్ టు రిఫ్రెష్ మీద ఎంటర్ రిఫ్రెష్ చేయకుండా అక్కడే రిఫ్రెష్ చేయడం బాగుంది. మళ్ళీ ఎన్ని వస్తుంది. ఓకే, కొంచెం ఇది వర్కౌట్ చేయాలి మైక్రోసాఫ్ట్. ఓకే, చూడండి ఒకటి వచ్చింది కదా. ఓకే, సో సేమ్ ఆన్సర్స్ చూడండి ఏమొచ్చింది. డేటా పైప్ లైన్స్. ఓకే, ప్రివ్యూ. సో ఐటమ్ ఏమైంది, డేటా స్టోర్ డేటా లోడ్ కదా, అలానే సెలెక్టెడ్ ఐటమ్ ఐటమ్ కంపేర్ కూడా ఉంటుంది అనమాట. చూద్దాం తర్వాత. టెస్ట్. ఓకే ఓకే చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా రన్ చేస్తాను. సో ఓన్లీ ఇన్సర్ట్స్ డిప్లై ఫ్రమ్ టెస్ట్ నుంచి ప్రొడక్షన్ మూవ్ చేస్తున్నాను. రాలేదు, చూద్దాం ఒకసారి. ఓకే, సో చూడండి ఇక్కడ. సో డేటా లోడ్ ప్రాసెస్ వచ్చింది కదా, అలానే ఇక్కడ కూడా డేటా లోడ్ ప్రాసెస్. ఓకే, ఇలా మనకి సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఏదైతే ఉన్నా అన్నీ కూడా మనకు వస్తున్నాయి. అవునా కాదు. ఓకే, సో త్రూ డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ ద్వారా. ఓకే, సో ఇది ఈవెన్ వచ్చిన ఒక్కోసారి ఇలా వస్తుంది అనమాట. కొన్ని ఇంకా బగ్స్ అయితే ఉన్నాయి, నేను బగ్స్ లేవని చెప్పను, బట్ అది మైక్రోసాఫ్ట్ వర్క్అవుట్ చేయాలి. ఓకే, అంతా క్లీన్గా ఉంది. ఓకే, సో మీరు చూసుకోవచ్చు డిప్లాయ్మెంట్ టూల్స్. ఓకే, సో కొన్ని ఐటమ్స్ మాత్రమే డిప్లాయ్మెంట్ రూల్స్ అనేవి చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ వెయిట్ యాక్టివిటీ మాత్రమే తీసుకున్నాం, ఏం తీసుకోలేదు. ఓకే, మీకు చెప్తాను ఏంటండి, సో డోంట్ వరీ. సో ఇప్పుడు నోట్బుక్ అంటే ఒక్కొక్క ఐటమ్స్కి ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటనేది మీకు తెలియడం కోసమే నా ఇంటెన్షన్ అనమాట, అంతా మించి లేదు. సో నోట్బుక్ లేదా. ఓకే, నోట్బుక్. లేకోస్ ఒకటి యాడ్ చేస్తున్నాను. డెవలప్మెంట్ ప్రాపర్గా చూసుకోండి, డెవలప్మెంట్లోనే కదా. ఓకే, ఇక్కడ కొంత కోడ్ రాస్తుంది, ఏం లేదన్నమాట. ఎంప్లాయ్ ఈజ్ ఈక్వల్ టు 101 ఎంపీ ఈజ్ ఈక్వల్ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఈఎంపీ ఐడి తర్వాత ప్రింట్ ఈఎంపీ. ఓకే, రన్ చేయాలి. సో మనం ఏదైతే లేకర్స్ క్రియేట్ చేస్తున్నామో అది డిఫాల్ట్ లేకర్స్, గుర్తుంచుకోండి. ఏంటిది డిఫాల్ట్ లేకర్స్ అన్నమాట. ఓకే, మనకు అవుట్పుట్ కూడా వచ్చింది. ఇప్పుడు ట్రై టు రిఫ్రెష్. ఓకే, ఒక ఐటమ్ ఉంది కదా. ఓకే, సో ఫిల్టర్ ఓన్లీ సోర్స్. చూడండి నోట్బుక్ కదా. ఓకే,
సో డెవలప్మెంట్ టెస్ట్కి ఓకే డిప్లాయ్. బట్ మనకి పేరు మార్చాల్సింది. ఓకే చెక్. ఒకసారి తప్పులు పోతుంది. నెక్స్ట్ మొగలైకాస్ కొంచెం డిఫరెన్స్, దాని తర్వాత 2-3 చేంజ్ చేస్తాను. అసలుకి ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియాలి కదా మనకి. ఇదే ప్రాపర్గా మైక్రోసాఫ్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే చాలా బాగుందన్నమాట. ఇదే ఈజీ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఏంటంటే ఒక్కోసారి టైం టేకింగ్ చూడండి, రన్ అవుతానే ఉంటుంది. ఓకే సో టైం పడుతూ ఉంటుంది. టైం తీసుకోవాలి, ఎవరికల్లా డిఫరెంట్ జరగాలి. ఓకే మన చేతుల్లో లేదు. వచ్చింది నోట్బుక్ వన్ వచ్చింది కదా. అక్కడ ఇంకా తిరుగుతాను. ఓకే సో ఫైనల్ సక్సెస్ఫుల్ అయింది. సో సో దీని మీద క్లిక్ చేస్తే ఆ వర్క్ స్పేస్కి వెళ్తుంది గుర్తుంచుకోండి. ఓకే సైడ్ క్లిక్ చేయండి అండ్ ఓన్లీ సోర్స్ నోట్బుక్ డిప్లాయ్ డిప్లాయ్. ఇదంతా టైం తీసుకుంది కదా. సో మెయిన్ వెళ్ళి మనం టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఉంది కదా. సో చూడండి కావాలంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే కొన్ని చేంజెస్ చేస్తాను, 2 లేఖోస్లు యాడ్ చేస్తాను. అలానే ఆ, కొన్ని చేంజెస్ చేస్తాను. అప్పుడు ఎలా ఉందో చూడండి, సేమ్ ఏదైతే ఉందో సో లేఖోస్, కానీ ఇప్పుడు వస్తాయి చూడండి ఫోల్డర్స్. ఫోల్డర్స్ ఐ థింక్ టేబుల్స్ క్రియేట్ చేసినట్లు వస్తాయి. Refresh. ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ అనమాట. మీరు కొంచెం కేర్ఫుల్ ఉండాలి. సో టెస్ట్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటండి. ఫోల్డర్స్ అనేది రిఫ్లెక్ట్ అయిపోలేదు, బట్ అసలు దాంట్లో ఏం ఫైల్స్ లేవు కదా, అందువల్ల మేబీ రిఫ్లెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. ఇక్కడ కూడా నోట్బుక్ వన్ ఉంది. ఓకే నో ప్రాబ్లం, దీనికి అలౌడ్ అవుతాను. ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే పేరు పేరు ఎంత ఉంచుతాను, ఇంకొక లేక్ హౌస్ యాడ్ చేస్తున్నాను. ఎగ్జిస్టింగ్ లేక్ హౌస్, సేల్స్ లేక్ హౌస్. ఓకే
గైస్ ఇప్పుడు నేను 2 లేక్ హౌస్లు యాడ్ చేశాను అనమాట. ఓకే, గుర్తుంచుకోండి. సో బేసికల్ గా ఒక లేక్ హౌస్ మాత్రమే డిఫాల్ట్ లేక్ హౌస్, రెండోది డిఫాల్ట్ కాదు. సో ఇది మీ అందరికీ తెలుసు, అవునా కదా? ఓకే, ఇప్పుడు నేను ఈ నోట్బుక్ కి 2 లేక్ హౌస్లు యాడ్ చేశాను అనమాట. సో 2 లేక్ హౌస్ లో ఒకటి క్లాస్ లేక్ హౌస్, రెండోది సేల్స్ లేక్ హౌస్ అనమాట. క్లాస్ లేక్ హౌస్ అనేది డిఫాల్ట్, సేల్స్ లేక్ హౌస్ అనేది డిఫాల్ట్ కాదు. అలానే ఇక్కడ కోడ్ డిలీట్ చేసి నేను వేరే కోడ్ రాస్తాను. ఓకే, సో ఈఎంపి కోర్స్ డేటా సో ట్యాగ్స్ ఆర్ యాప్స్. ఓకే, సో ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఈఎంపి కోర్స్ డేటా రిఫ్రెష్. సో నేను ఏదైతే నోట్బుక్ కింద క్రియేట్ చేసానో ఆ నోట్బుక్ లో కోడ్ అనేది చేంజ్ చేశాను అనమాట. అంటే ప్రీవియస్ సెల్ డిలీట్ చేసి కొత్తగా ఇంకో సెల్ యాడ్ చేశాను. అలానే ఇక్కడ 2 లేకౌస్, ఒక సేల్స్ లేకౌస్ అనేది కొత్తగా యాడ్ చేశాను అనమాట. సో చూడండి ఏమవుతుంది ఏంటంటే. సో ట్రై టు రిఫ్రెష్. సో మూవ్ చేయండి. ఓకే, సో డిఫరెంట్ ఫ్రమ్ సోర్స్. ఓకే, చూసారా? ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ ఏంటి, ఓన్లీ ఇన్ సోర్స్ ఉంది. దాని తర్వాత ఏమున్నాయి, ఓన్లీ ఇన్ సోర్స్, సేమ్ యాజ్ సోర్స్ ఉంది. ఇప్పుడేముంది, డిఫరెంట్ ఫ్రమ్ సోర్స్. అంటే నథింగ్ బట్ మీరు ఏదైతే నోట్బుక్ చేంజ్ చేస్తారో ఆ నోట్బుక్ అనేది ఆల్రెడీ ఉంది ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో, కాకపోతే డిఫరెంట్ ఉందని చెప్తున్నాను. ఓకే, ఏంటి ఆ డిఫరెంట్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కంపేర్ ఉంది చూడండి. ఓకే, సో కంపేర్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే తెలుస్తుంది. ఓకే, సో లేక్ హౌస్ ఇలా లేక్ హౌస్ ఐడీస్ అనమాట ఇవన్నీ కూడా. సో దీన్ని మినిమైజ్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలానే ఇది ఏంటంటే సింగిల్ లైన్ అన్నమాట, ఇది సైడ్ బై కంపారిజన్. ఓకే, సో ఇదేమో సింగిల్ లైన్, ఇదేమో సైడ్ బై సైడ్. ఇదేమో డెవలప్మెంట్, ఇదేమో టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ నోన్ లేక్ హౌస్ ఏంటంటే ఒక లేక్ హౌస్ మాత్రమే ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 లేక్ హౌస్ ఉన్నాయి. ఎందుకు నేనంటే 2 లేక్ హౌస్లు ఉన్నాయనుకుంటే నేను 2 లేక్ హౌస్లు యాడ్ చేశాను, అవునా కాదు? ఇక్కడ ఎన్ని ఉన్నాయి గాయస్ లేక్ హౌస్లు? 2 ఉన్నాయి. అదే ఇక్కడ ఎన్ని ఉన్నాయి టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో? ఒకటే కదా. ఇందాక ఏదైతే డిఫాల్ట్ లేక్ వస్తుందో అదే ఉంది, అవునా కదా? సో దాని తర్వాత ఈ కోడ్ అనేది. ఓకే, సో ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. అంటే ప్లస్ అనేదేమో యాడ్ చేయటం, మైనస్ అనేదో రిమూవ్ చేయటం. గుర్తుంచుకోండి, ఇక్కడ 11 ప్లస్ ఉంది, -5 ఉంది. అంటే 1 2 3 4. ఓకే, అలానే ఇది 5. ఇలా అంటే ఎక్కడెక్కడ చేంజెస్ ఉన్నాయనేదేమో ఎడిషన్ అయితే ప్లస్ వస్తుంది, రిమూవ్ అయితే మైనస్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే మైనస్ అంటే ఇది ఇది యాడ్ చేసినాం కొత్తగా సెల్ అని చూడండి, సెల్ ఉంది కదా. ఇది సెల్ ఎక్కడ యాడ్ చేసినాం, 18th. సో ఏమున్నాయి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సో ప్రింట్. బట్ ఇక్కడ ఏంటి, కొత్తగా యాడ్ చేసిన అనమాట. ఇలా మీరు కంపారిజన్ చేసుకోవచ్చు. అంటే ఏమేమి ఉంది, ఇప్పుడేముంది, సో ప్రీవియస్ దానికి ఏంటంటే ఒక క్లారిటీ అయితే ఉంటుంది. అలా కాకుండా సైడ్ బై సైడ్ అనుకోండి, చూడండి. ఓకే, సో ఇలా మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే, సో ప్రీవియస్ డిఫరెన్స్. ఓకే, చూడండి ఏమేమి డిఫరెన్స్లు ఉన్నాయనేది, అదనమాట. అర్థమైంది కదా? సో ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ అనేది. సో మీరు కంపారిజన్ చేసుకొని ఆ చేంజెస్ ఓకే అనుకుంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. సో షో రిలేటెడ్ ఐటమ్స్. ఓకే, సో దీనికి రిలేటెడ్ ఏమున్నాయి, సో క్లాస్ లేకర్స్ కాబట్టి అది కనపడుతుంది. బట్ మనకైతే సో డిఫరెంట్ ఫ్రమ్ సోర్స్, డిప్లాయ్, డిప్లాయ్. ఓకే, సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయింది. సో అలానే ప్రొడక్షన్ కూడా మూవ్ చేస్తున్నది.
సో ఇక్కడ కూడా మీరు కంపారిజన్ చేసుకోవచ్చు. లెట్స్ ఇది టెస్ట్, ఇది ప్రొడక్షన్. చూసారు కదా, అదనమాట. ఓకే, అంటే మీరు ఏమేమి చేంజ్ చేస్తారో మొత్తం ట్రాక్ అవ్వకుంటే ఏమీ మిస్ అవ్వదు అనమాట. ఓకే, డిప్లాయ్ డిప్లాయ్. సో మిగిలిన మీరు కావాలనుకుంటే సో లేకౌస్లో ఏమేమి ఉందో చూడొచ్చు. మీరు చూస్తే ఓకే ఓకే, క్లాస్ లేకోస్ అనేది డిఫాల్ట్, బట్ ఇదైతే సో డిఫాల్ట్ కాదనమాట. అంటే ఒక లేకోస్ లో ఒకటి మాత్రమే డిఫాల్ట్ ఉంది. చూస్తారు కదా, క్లాస్ లేకోస్ అనేది డిఫాల్ట్ అనమాట. ఇదైతే డిఫాల్ట్ కాదు. అలానే కోడ్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు. సో సక్సెస్ఫుల్ గా కాలేదంగా. మీరు డిప్లాయ్మెంట్ హిస్టరీ తీసుకుంటే మనం ఏమేమి చేంజ్ చేసాం ప్రతిదీ కూడా A to Z, అంటే ఎన్నిసార్లు డిప్లాయ్ చేసి చూడండి. ఇక్కడ +1 న్యూ ఐటమ్, ఇదేమో డిఫరెంట్ ఐటమ్ అనమాట. అంటే ఆల్రెడీ ఆ పర్టికులర్ ఐటమ్ అనేది టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉంది, కాకపోతే కోడ్ అనేది చేంజ్ చేసాం అనమాట. ఇలా మీరు ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. అంటే ఓన్లీ టెస్ట్ మాత్రమే చూడాలి, ఓన్లీ ప్రొడక్షన్ మాత్రమే చూడాలి. సో అలానే ఇక్కడ ఇంకా న్యూ ఐటము అది కూడా ఇస్తే బాగుండదు అనమాట. ఇంకా క్రైటీరియా అనేది సో సింప్లిఫైడ్ కోసం చూడండి. చాలా డీటెయిల్గా ఉంటుంది అనమాట. ఏమేమి ఐటమ్ అనేది కూడా మీరు దీని మీద క్లిక్ చేసుకుంటే తెలిసిపోతుంది. నోట్బుక్ 1. ఓకే, ఇలా డిప్లాయ్మెంట్ హిస్టరీ అనేది పూర్తిగా మీకు తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, సో ప్రతిది కూడా క్లారిటీగా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు డిప్లాయ్మెంట్ రూల్స్ ఉందో సో దీని మీద క్లిక్ చేస్తాం. ఫర్ టైమింగ్ డిప్లాయ్మెంట్ రూల్ అంటే మనం ఏదైతే ఐటమ్స్ క్రియేట్ చేస్తామో, వెదర్ ఇట్ ఈస్ టెస్ట్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఆ ఐటమ్స్లో ఓన్లీ డేటా పైప్లైన్స్ నోట్బుక్ మాత్రమే మనం యాక్సెస్ అనేది ఉండదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నోట్బుక్ మీద క్లిక్ చేస్తాను. సో మనకి డిఫాల్ట్ లేక్ వస్తుంది. ఓకే, సో మీ అందరికీ తెలుసు డిఫాల్ట్ లేకోస్ అనేది ప్రతి నోట్బుక్కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మీ రూల్స్ డిఫాల్ట్ లేకోస్ దట్ విల్ బి కనెక్టెడ్ టు దిస్ ఐటమ్. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి ఏముంది, క్లాస్ లేకోస్. అలానే ఇక్కడ కూడా క్లాస్ మీకు కావాలనుకుంటే. ఒక అప్లై కాదనుకుంటే ఎలా అయినా తీసుకోవచ్చు, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, సో నేనైతే డిఫాల్ట్ లేకోస్ ఏదైతే ఉందో అదే తీసుకున్నాను. ఎందుకంటే టెస్టింగ్లో ఒక రకంగా డిఫాల్ట్ లేకోస్, ప్రొడక్షన్ ఎక్కడ అలా ఉండదు కదా. ఎక్కడ డెవలప్మెంట్లో ఒక రకంగా డిఫాల్ట్ లేకోస్, లేకపోతే డెవలప్మెంట్లో కాకుండా వేరేది టెస్ట్ ఎన్విరాన్మెంట్లో మోర్ డిఫాల్ట్ లేకోస్, ప్రొడక్షన్లో ఒక రకంగా అలా ఉండదు అనమాట. ఇప్పుడు ఈ డిఫాల్ట్ లేకోస్ ఏదైతే ఉందో క్లాస్ లేకోస్ నేను అదే తీసుకున్నాను. ఒకవేళ నాట్ అప్లికబుల్ కాదనుకుంటే డిఫాల్ట్ లేకోస్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో నేనైతే సేవ్ చేస్తున్నాను. ఇది డిప్లాయ్మెంట్ రూల్స్ అనమాట గైస్. మనం ఇక్కడ ఏం చేయలేదన్నమాట. నోట్బుక్కి ఏదైతే డిఫాల్ట్ లేకోస్ ఉందో దాన్ని సో ఫ్రమ్ కి సో కంపారిజన్ చేస్తున్నాను. అంటే డెవలప్మెంట్లో ఉన్నది సో టెస్టింగ్ కూడా నేను మూవ్ చేస్తున్నాను. అలానే ఇక్కడ కూడా సో నోట్బుక్ డిఫాల్ట్ లేకోస్ యాడ్ రూల్. ఓకే ఓకే, సెట్, దట్స్ ఇట్. ఇలా సో మీరేంటంటే సో డిఫాల్ట్ లేకోస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నేను టెస్ట్ చేశాను ఆల్రెడీ. ఎప్పుడైతే నాట్ అప్లికబుల్ ఉంటుందో అప్పుడే మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే, సో చేంజెస్ ఉన్నాయి కదా, సో చూద్దాం. డిఫరెంట్ ఫ్రమ్ సోర్స్. ఓకే, నోట్బుక్లో ఉంది కదా. ఎందుకంటే మనం డిప్లాయ్మెంట్ ఇది యాడ్ చేసాం కాబట్టి ఏంటిది సో డిప్లాయ్మెంట్ రూల్స్ అనేది యాడ్ చేసాం. సో డిప్లాయ్మెంట్ రూల్స్ ఏమి యాడ్ చేసాం అంటే ఏదైతే డిఫాల్ట్ లేక వస్తుందో దాన్ని మనం కాన్ఫిగర్ చేసాం అనమాట. సో ట్రై టు
ఇక్కడ కూడా మీకు చూపిస్తాను మీకు. టెస్ట్ చెక్ చేద్దాం. ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్. మీరు చూస్తే డిఫాల్ట్ లేక్ హౌస్ ఏముంది, క్లాస్ లేక్ హౌస్. ఓకే, సేల్స్ అనేది కాదన్నమాట. ఓకే, సో దీన్ని బట్టి ఈవెన్ దో మీరు డిప్లాయ్మెంట్ రూల్స్ అనేది అప్లై చేసినా సరే మనకి ఏం కాదు. బట్ ఎప్పుడైతే నాట్ అప్లికబుల్ అంటారో అప్పుడు డిఫాల్ట్ లేక్ హౌస్ అనేది ఉండదు. అంటే సో ఆ నోట్కి డిఫాల్ట్ లేక్ హౌస్ వద్దనుకుంటే నాట్ అప్లికబుల్ అంటే సరిపోతుంది. ఇలా మీరు ఏంటంటే రకరకాలుగా చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి డిప్లాయ్మెంట్ రూల్స్ యాజ్ వెల్ as పారామీటర్ రూల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే పారామీటర్ అంటే కనెక్షన్ లెవెల్ చేంజ్ అనేది చేయడానికి మనకైతే యూజ్ చేస్తుంది. ఇందాక చెప్పినట్టుగా డెవలప్మెంట్లో ఒక సర్వర్ ఒక డేటాబేస్ ఉంటుంది. సో ప్రొడక్షన్లో ఒక సర్వర్ ఒక డేటాబేస్ ఉంటుంది. టెస్ట్లో ఒక సర్వర్ ఒక డేటాబేస్ ఉంటుంది. కాబట్టి అంటే 3 ఏరియాస్‌లో 3 రకాలుగా ఉంటుంది కాబట్టి సో దాన్ని అయితే మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. బట్ అనేది చెప్తాను ఏంటి, ఎలా ఏంటి అనేది, డోంట్ వరీ. సో ఫస్ట్ ఇది అయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ చూడండి ఇక్కడ. సో ఫ్యాబ్రిక్ డేటాబేస్‌లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఇందాకదే పేరు మారుస్తున్నాను. దాని నుంచి ఏం లేదు. ఇదిగో నిమిషం. ఓకే, అలానే సో ఇది ఉంది కదా ఇక్కడ కూడా. అంటే 2 చేంజెస్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది జస్ట్ డూప్లికేట్ చేద్దాం. టెస్ట్. ఓకే, సో రన్ చేద్దాం కావాలంటే. ఎందుకంటే రన్ చేస్తేనే సేవ్ అయితే అన్నమాట. ఇది ఆటో సేవ్ అని గుర్తుంచుకోండి. నోట్బుక్ అనేది ఆటో సేవ్ కానీ డేటా పైప్లైన్స్ ఆటో సేవ్ కావాలి. ఓకే, ఇది ఇంకా రన్ అవుతాను ఎట్లా. ఓకే, సక్సెస్ఫుల్. సో మీరు చూసారు కదా, ఇప్పుడు మనం వేర్ హౌస్ అండ్ డేటా పైప్లైన్స్ రెండు చేంజెస్ చేసాం అన్నమాట. చూద్దాం ఏముంటుందో. ఎన్ని వచ్చినాయి గైస్? 2 ఐటమ్స్ అన్నమాట. ఓకే, ఇందాక దాకా ఒకటి ఉంటే ఇప్పుడు 2 వచ్చినాయి. ఇప్పుడు నేను సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ సో డిఫరెంట్ ఫ్రమ్ సోర్స్ ఏమున్నాయి. ఒకటి సో డేటా లోడ్ ప్రాసెస్ అంటే డేటా పైప్లైన్స్, రెండోది ఫ్యాబ్రిక్ డేటా ప్రాసెస్. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, మీకు కావాలనుకుంటే కంపారిజన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ టైమింగ్ కంపేర్, ఒకటి కంపేర్ చేద్దామండి. ఓకే, సో మీరు చూసారు కదా, కొత్త గేమ్ యాడ్ చేసినాం అంటే ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇదేమో ఇంకా లేదండి. చూసారు కదా. సో చేంజ్ రివ్యూ అనేది చెక్ చేసుకోవచ్చు. అలానే ఫ్యాబ్రిక్ డేటా వేరస్లో ఏం యాడ్ చేసినాం అనేది కూడా చూద్దాం. వేర్ హౌస్.
ఓకే. డిపార్ట్మెంట్ సేల్స్ ఉంది కదా! చూడండి. ఓకే. సో, ఇలా మీరేంటంటే అన్నీ కూడా వెరిఫై చేసుకోవచ్చు. మన డిపార్ట్మెంట్ సేల్స్ కదా మనం యాడ్ చేసింది కాలమ్స్ ఎంప్లాయ్ ఐడి అండ్ ఎంప్లాయ్ నేమ్, సాలరీ ఇలా మనకి రకరకాలుగా ఉన్నాయి. అలా డేటా పైప్‌లైన్స్ కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే. చూడండి ఇది యాడ్ చేసిన డేటా పైప్‌లైన్స్‌లో టెస్ట్ డేటా అనేది బట్ ఇక్కడికొస్తే ఒక టేబుల్ యాడ్ చేసిన అండ్ ఎక్స్ఎంఎల్ చేసిన ఫైల్ ఏంటనేది కూడా చూసుకోవచ్చు. ఇలా మీరేంటంటే కోడ్ ఏమేమి చేంజ్ అయ్యాయి ఏంటనేది కూడా ప్రతిదీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే డెవలప్మెంట్ బాక్స్‌కి, టెస్ట్ బాక్స్‌కి అంటే ఎన్విరాన్మెంట్‌లో ఏమేమి తేడా ఉంది ఏంటనేది చూసిన తర్వాతే మీరు డిప్లాయ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఫ్యాబ్రిక్ డేటా వెరసిటీ ఏమో డేటా పైప్‌లైన్ టెస్ట్ డిప్లాయ్. సో లెట్స్ సీ. సక్సెస్‌ఫుల్లీ డిప్లాయిడ్ కంటెంట్ టు టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు సో, ప్రొడక్షన్ బాక్స్ 2 ఉన్నాయి చేంజెస్. ఆ చేంజెస్ ఏంటో కూడా చూద్దాం. డిఫరెంట్ ఫ్రమ్ సోర్స్. సో, అలానే కంపేర్ చేద్దాం రెండిటిని. ఓకే. కంపేర్. ఓకే. ఇదొచ్చేసరికి టెస్ట్ నుంచి ప్రొడక్షన్ అన్నమాట. ప్రొడక్షన్‌లో లేదు, టెస్ట్‌లో ఉంది. అలానే ఇక్కడ కూడా సో, టెస్ట్‌లో ఉంది, ప్రొడక్షన్‌లో లేదు. బట్ ఇక్కడ కూడా చేంజెస్ ఉంది స్కీమ్. ఓకే. ఇలా ప్రతీది కూడా మనమైతే వెరిఫై చేసుకోవడానికి వెరిఫై చేసిన తర్వాతనే డిప్లాయ్ చేద్దాం. డిప్లాయ్. సింపుల్ పెద్ద కాంప్లికేటెడ్ అంటే ఏముండదనమాట. కాకపోతే ఆ పారామీటర్స్ రూల్స్ డిప్లాయ్మెంట్ రూల్స్ అనేది కొంచెం ప్రాపర్‌గా తెలుసుకుంటే చాలనమాట. రిమైనింగ్ అంతా కూడా పెద్ద కాంప్లికేటెడ్ ఉండదనమాట. చూద్దాం. పారామీటర్ రూల్స్ అనేది నేను ఒక డేటా సెట్ క్రియేట్ చేసి ఆన్ ప్రిమిసెస్ నుంచి అక్కడ 2, 3 సర్వర్స్ కింద క్రియేట్ చేస్తాననమాట. చూద్దాం. అది ఒక ప్రాక్టికల్‌గా చూపిస్తాను. దట్ మీకు క్లారిటీ ఉంటదనమాట. ఓకే. అప్పుడు మీకు అసలకి ఆహ్, చేంజెస్ ఉన్నప్పుడు నిజంగా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని ఒక థాట్ అయితే వస్తదనమాట. ఓకే. టెస్ట్ అండ్ ఇక్కడ కూడా ప్రొడక్షన్ ఉంది కదా! ప్రొడక్షన్ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ కూడా రిఫ్రెష్. డేటా పైప్‌లైన్స్‌లో కనెక్షన్ స్ట్రింగ్స్ అనేది ఎలా ఏంటి అనేది కూడా మనకి వెరిఫై చేయాలి. వెరిఫై చేద్దాం. ఇక్కడ ఫ్యాబ్రిక్ డేటాబేస్. ఓకే. దీంట్లో టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో సో, డేటా పైప్‌లైన్ చూస్తున్నాం. ప్రొడక్షన్‌లో ఫ్యాబ్రిక్ అంటే మనకు తెలుసు వచ్చి ఉంటాయని. బట్ ఏందంటే మీకు క్లారిటీ ఇవ్వడానికి వస్తుంది. అంతకు మించి ఏం లేదు. ఓకే. డిపార్ట్మెంట్ సేల్స్ వచ్చిందా? లోడ్ అవుతుంది. ఇక్కడ కూడా డేటా పైప్‌లైన్స్ లోడ్ అవుతుంది. ఓకే. టెస్ట్ డేటా వచ్చిందా? ఇక్కడ కూడా మనకి డిపార్ట్మెంట్ సేల్స్ వచ్చింది. టెస్ట్ వచ్చిందన్నమాట. ఓకే. సో, దీన్ని బట్టి ఏంటంటే మనకి డిప్లాయ్‌మెంట్ ఆఫ్ పైప్‌లైన్స్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయి. కాకపోతే ఇంకా మనం డైనమిక్‌గా చెక్ చేయాలన్నమాట. ఓకే. ఇప్పటిదాకా చెక్ చేసింది ఓన్లీ జస్ట్ బిగినింగ్ లెవెల్ అన్నమాట. బట్ పారామీటర్ రూల్స్ అయి క్రియేట్ చేసినప్పుడు అసలు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటనేది కూడా మనకైతే తెలిసిపోద్ది. దాన్ని మీరు రియల్ టైమ్‌లో కూడా యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే.
So thank you so much. We'll catch you next video. Bye.